భావజాలములో ఇప్పుడు కులాంతర వివాహాలు జరపడం ద్వారా కులాన్ని పెళ్లగించమన్నాడు ఆయన. మీరు ఒకవేళ చేసుకుంటే మేము డబ్బులు ఇస్తామని ప్రోత్సాహమని గవర్నమెంట్ అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కులాంతర వివాహాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఈ కుల వ్యవస్థ ఉంది కదా, ఈ కుల వ్యవస్థను గవర్నమెంటే పెంచి పోషిస్తుంది. నేను నిజంగానే ఒక మాట అంటున్నాను, కులమును నిర్మూలించాలి, కులరహిత దేశము కులరహిత సమాజం సృష్టించాలనుకుంటే గవర్నమెంట్ అప్లికేషన్ ఫారమ్స్ అన్నిట్లో కూడా నీ కులమేది అని అడగడం గవర్నమెంట్ ఎందుకు మానేయొద్దు? కులం ఏదని ఎందుకు అడుగుతున్నారు? కులం పేరిట ఎందుకు రిజర్వేషన్లు, కులం పేరిట ఎందుకు రాయితీలు? అంటే ఆ కులం అనేది దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నది గవర్నమెంటే. మీరు ఒకవేళ చేసుకుంటే మీకు 50,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం అంటున్నారు. కానీ ఉన్న గ్రామములు ఆ కట్టుబాటును గవర్నమెంట్ ఎలాగ తీసేయగలదు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ప్రతిదానికి కావలి కాదు కదా. కులాంతర వివాహం చేసుకుంటే ఇప్పుడు ఆ మిర్యాలగూడ మారుతీరావు అనే అతను సొంత కూతురుని విధవరాలిని చేశాడు, అల్లుని గొడ్డలతో నరికించాడు. గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తుంది, కూతురి తండ్రి అల్లుని చంపేస్తాడు. అంటే కుల వ్యవస్థ అనేది ఒక మూఢనమ్మకము, అది కులం అనేది నమ్మడమే ఒక నేరము అని ప్రకటించేటంతగా గవర్నమెంట్ ముందుకెళ్ళాలి. కులం అనేది గవర్నమెంట్ అడగదు, ఎవరిని అడగొద్దు. అడిగితే అది క్షమించరాని నేరం అని అంత ర్యాష్గా గవర్నమెంట్ ఉండాలి. ఒకవైపు ఏమో కులాన్ని వాళ్ళే బలపరుస్తారు, మళ్ళీ కులాంతరం చేసుకుంటే డబ్బులు ఇస్తామంటారు. అది ఎవడో 100 కోటికి ఒకడు, 100 కోటికి ఒకడు కులాంతరం చేసుకుంటే కుల వ్యవస్థ పోతుందా? పోదుగా. కనుక ఇదంతా ఒక బూటకపు అడ్మినిస్ట్రేషన్. ఏంటంటే వాళ్ళు ఏదో మేము కూడా అభ్యుదయవాదులము అంబేద్కర్ వాదులము అని చూపించుకోవడానికేమో రాయితీలు ప్రకటిస్తారు, కానీ కుల వ్యవస్థను వీళ్ళే బలపరుస్తూ ఉంటారు మళ్ళీ. అంటే ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మరి అసలు మేము అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదిక మీద ఏమీ చేయము, ఆర్థిక ప్రాతిపదిక మీదనే చేస్తామని క్లియర్ పాయింట్ ఉంది మా మేనిఫెస్టోలో. ఇప్పుడు ఒకడు బ్రాహ్మణ అయి ఉండొచ్చు, రెడ్డి అయి ఉండొచ్చు, గంజికి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోనియా? మరి బ్రతకాల వాళ్ళు కూడా. ఒకడు మాలా మాదిగా అయి ఉండొచ్చు, 100 కోట్లు ఉన్నాయి, వాడికి మన రిజర్వేషన్ అవసరమా? అవసరం లేదు. గనక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే అగ్ర కులము కానీ ఇంకే కులము కానీ దారిద్ర్య రేఖకు పావర్టీ లైన్కు దిగువన ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా, నిర్బంధంగా ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, గృహ వసతి, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం సమకూరుస్తాం. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవాళ్ళు ఏ కులమైనా సరే వాళ్ళు ఇంకా డెవలప్ కావడానికి మేము అవకాశాలు ఇస్తాం, వ్యాపారం కానీ ఏది కానీ. అప్పుడు ఏంటంటే దేశము ఏక కుటుంబం అయిపోతుంది. గవర్నమెంట్ అడగదు నీ కులం ఏంటని, నీ ఆదాయం ఎంత అని అడుగుతుంది. కనుక అన్ని కులాల్లో ఉన్న నిరుపేదలకు న్యాయం జరుగుతుంది, అన్ని కులాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి, అబౌవ్ ది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాలు దొరుకుతాయి. అలాంటి వ్యవస్థ సృష్టించినప్పుడు ఒక 5-10 ఏళ్ల లోపల మొత్తం మీరు ఎవరన్నంటే మేము రెడ్డి, మేము కమ్మ, మేము మాదిగా, మాలా అని ఎవరు చెప్పరు. మీరు ఎవరంటే మేము ఇండియన్స్ అంటారు. వీఆర్ జాపనీస్, వీఆర్ చైనీస్, వీఆర్ అమెరికన్స్ అన్నట్టు వీఆర్ ఇండియన్స్. అది అంబేద్కర్ గారు కలలుగా అన్నటువంటి భారతదేశం. అంటే ఈ దిశగా ఇప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళాలి, ప్రభుత్వాలు కూడా ఈ దిశగా వెళ్ళాలంటే వీళ్ళందరూ మనవాదులే కదా. మీరు ఏ పార్టీ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను పార్టీల పేరు ఎత్తే బాగుండదు కానీ జనసేన అగ్ర కమిటీ, సెంట్రల్ కమిటీ మొత్తం కాపులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ మొత్తం కూడా రెడ్డీసు, తెలుగుదేశము అంతా ఉన్నత స్థాయి వాళ్ళ కమిటీ అంతా కూడా వాళ్ళు కమ్మాస్ ఉంటారు, చౌదరీస్ ఉంటారు. ఎక్కడైనా చూడండి బ్రాహ్మణ్. ఇప్పుడు బీజేపీలో అగ్ర నేతలందరూ కూడా బ్రాహ్మణ్సే. వాళ్ళు ఒక బీసీని ప్రధానమంత్రిని చేస్తారు, ఒక ఎస్సీని రాష్ట్రపతిని, ఒక ఎస్టీని రాష్ట్రపతిని చేస్తారు. కానీ వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో తోలుబొమ్మలుగా ప్రవర్తించాలి,
పని చేయాలి, లేకపోతే ఎవరినైనా ఎప్పుడైనా దింపేసే అధికారం ఆర్ఎస్ఎస్కు ఉంది. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం అంతా ఆల్వేస్ బ్రాహ్మణ్స్. కనుక ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అగ్రనాయకత్వంలో బ్రాహ్మణ్సే ఉంటున్నారు. క్రికెట్ టీంలో అందరు కూడా బ్రాహ్మణ్సే ఉంటున్నారు, ఎవడో ఒకరిద్దరు తప్ప. కాబట్టి ఏంటంటే అవన్నీ మనువాద పార్టీలు ఇవన్నీ కూడా. వీళ్ళు పైకి ఏదో పురుముకున్న రంగు అంబేద్కరిజము అభ్యుదయవాదం అంటారు తప్ప లోపాయకారిగా వీళ్ళందరూ మనవాదులే కనుక వీళ్ళెవరు కూడా అంబేద్కరిస్ట్ ఇండియాను సాధించలేరు. ఓకే ఓకే, అంటే మీ దగ్గర ఖచ్చితమైనటువంటి ప్రణాళిక చేస్తామని కూడా మీరు ముందుకెళ్తున్నారు పూర్తి నమ్మకంతో. ఓకే ఓకే, ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా చేస్తారా లేదా రాష్ట్ర వ్యాప్తంగా? దేశవ్యాప్తంగా. రాష్ట్రం ఏం చేసుకుంటారు? అందుకే కదా ఢిల్లీలో కూర్చున్నవాడు దేశాన్ని ప్రభావితం చేయగలరు కానీ ఇక్కడ కూర్చొని ఢిల్లీని ప్రభావితం చేయలేరు. ఓకే ఓకే సార్, చాలా సంతోషం సార్. మరి ఇప్పుడున్నటువంటి పార్టీ, కొత్త పార్టీ ఏదైతే కాంగ్రెస్ మరి తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ పార్టీగా పగ్గాలు చేపట్టింది, మరి ఈ యొక్క ప్రభుత్వానికి ఇండియా ప్రజాబంధు పార్టీ ఏమైనా సహకారంగా ఉంటుందా, లేకపోతే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందంట? అధికారంలో ఎవరున్నా సరే బాధ్యత గల పౌరుల ముందు మేము, రాజకీయ పార్టీ అనేది తర్వాత.